అస్సాంలో బీజేపీ ప్రభుత్వం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేయడం ద్వారా తాజాగా మొన్ననే మే 26వ తారీఖున యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడము, దాన్ని పాస్ చేయించడం కూడా జరిగిపోయింది. దీంతో యూసీసీని అమలు చేస్తున్నటువంటి 4వ రాష్ట్రంగా అస్సాం ఆ జాబితాలో చేరింది. ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గోవాలో యూసీసీ తరహా చట్టం ఉంది కాబట్టి దాన్ని మొట్టమొదటి రాష్ట్రంగా మనం తీసుకుంటే, ఆ తర్వాత 2025లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉత్తరాఖండ్ రాష్ట్రం యూసీసీని అమల్లోకి తీసుకొచ్చింది ఉత్తరాఖండ్. ఆ తర్వాత 2026లో గుజరాత్లో కూడా యూసీసీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తాజాగా అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం ఏంటి అంటే, ఇది ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతోంది యూసీసీని అమలు చేయడానికి. రకరకాల రాజకీయ కారణాలతోటి కొన్ని పొలిటికల్ పార్టీలు దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాయి. ఇట్స్ హై టైం, అమలు చేసి తీరాల్సింది. గతంలో అంబేద్కర్ గారు కూడా చెప్పారు, యూసీసీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి. ఎందుకంటే ఇది ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు చెక్ పెట్టడానికి ఒక పెద్ద నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలు చేయడానికి ఇది ఒక ట్రైలర్ లాగా చేసింది. పిక్చర్ అభి బాకీ హే అని మనం చెప్పుకోవచ్చు. అసలు బేసిక్గా ఈ యూసీసీ పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి? చాలామంది 3 విషయాలు చెప్తారు, కానీ 3 కంటే ఎక్కువ విషయాలే ఉన్నాయి దీంట్లో. చాలా విషయాలు దీని పరిధిలోకి వస్తాయి. ముందుగా వివాహము, అంటే కనీస వయస్సు ఉండాలి, వివాహానికి కనీస వయస్సు, వివాహ నమోదు, చట్టబద్ధమైనటువంటి వివాహానికి అవసరమైన నిబంధనలు, విడాకులు, భరణము, మెయింటెనెన్స్ అంటారు కదా, అలిమని, వారసత్వము, మరణించిన వ్యక్తి ఆస్తుల పంపిణీ, కుమారుడు కుమార్తె లేదా భార్య భర్త తల్లిదండ్రుల హక్కులు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒకటే చట్టం ఉండాలి. ఆస్తి సంక్రమణ, దత్తత, అడాప్షన్, సంరక్షణ, కస్టడీ, గార్డియన్షిప్ అండ్ కస్టడీ, వీలునామా, కుటుంబ ఆస్తి హక్కులు, ప్రధానంగా ఈ 9 అంశాలు యూసీసీ పరిధిలోకి వస్తాయి. పర్టికులర్గా ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనేటువంటి మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, గతంలో వివాహాలు ఎలా జరిగేవి, పర్టికులర్గా కొన్ని మతాల్లో 4 వివాహాలు 5 వివాహాలు, నేను 4 పెళ్ళిళ్ళు చేసుకుంటా 5 పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటూ చాలా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఒక దేశంలో బీజేపీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, ఒక దేశంలో ఒకే పౌర చట్టం ఉండాలి, ఒకటే దేశం ఒకటే చట్టం. ఇది దేశవ్యాప్తంగా అందరికీ వర్తిస్తుంది. హిందువులకు ఒక చట్టము, ముస్లింలకు ఒక చట్టము, బౌద్ధులకి, క్రిస్టియన్లకి ఇంకో చట్టాలు, ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం పెట్టుకుంటూ పోతే దేశం ఏమవుతుంది? అలా ఉండడానికి వీలు లేదు. అందరికీ ఒకటే చట్టాన్ని వర్తింపజేయాలనేటువంటిది బీజేపీ ముందు నుంచి చెబుతోంది. కానీ ఈ ప్రాసెస్లో కొంచెం లేట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతానికి కేవలం 3-4 రాష్ట్రాల్లో మాత్రమే యూసీసీని తీసుకురాగలిగారు. నాకు తెలిసి బహుశా 2029 జనరల్ ఎలక్షన్స్ నాటికి మరిన్ని రాష్ట్రాల్లో యూసీసీ అమలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. హిమంత బిశ్వ శర్మ బాటలోనే మరికొంతమంది ముఖ్యమంత్రులు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పర్టికులర్గా బీజేపీకి థంపింగ్ విక్టరీ చాలా అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, యూపీ కానివ్వండి, లేదా వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఈ మధ్యనే అక్కడ పవర్లోకి వచ్చింది వెస్ట్ బెంగాల్ కానివ్వండి, త్రిపుర, ఇక్కడ చాలా రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి పెద్ద రాష్ట్రాల్లో ముందు అమలు చేస్తే ఆ తర్వాత మిగిలిన చిన్న రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ పొలిటికల్గా, రాజకీయంగా దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఎవరైతే ఈ మైనారిటీ ఓట్ల మీద ఆధారపడి ఉన్నారో, డెఫినెట్గా ముస్లిం ఓట్లపై ఆధారపడి ఉన్నారో ఆ పార్టీలు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తాయి. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ని ఇప్పటికే రద్దు చేశారు. వక్ఫ్ బోర్డు విషయానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే దానికి సంబంధించి కూడా కొన్ని చిన్న అమెండ్మెంట్స్ ఉన్నాయి, కానీ అది కూడా దానికి సంబంధించి కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి విషయాలు ఇక మీదట మేము 4 వివాహాలు 5 వివాహాలు చేసుకుంటామంటే కుదరదు, ట్రిపుల్ తలాక్ కుదరదు, షరియా చట్టం అనేది ఇక ఆ మాట మన దేశంలో వినబడకూడదు. ఒకటే చట్టం ఉండాలి, అదే యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. అది అన్ని రాష్ట్రాల్లో అమలు చేసి తీరాల్సిందే. ఇప్పుడు ఈ సందర్భంగా మనం బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో ఎన్ఆర్సీ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఎన్ఆర్సీ అంటే ఏంటి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. నిజానికి అస్సాంలో ఎన్ఆర్సీ ఎప్పుడో తీసుకొచ్చారు. 2019లో ఫైనల్ తుది జాబితా విడుదలైంది. దీంట్లో ఈ జాబితా ప్రకారం చూసుకుంటే సుమారు 19 లక్షల మంది పేర్లు బయటపడ్డాయి. అంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, భారతీయ పౌరుడు కాదు. దీని మీద పెద్ద ఎత్తున కాంట్రవర్సీ చెలరేగింది. కేవలం ఒక మతాన్ని, ముస్లింలనే టార్గెట్ చేస్తూ ఈ ఎన్ఆర్సీ తీసుకొచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కూడా ఇప్పుడు ఇదే అభ్యంతరం. కేవలం ఒక వర్గం ఓట్లనే తీసేస్తున్నారు. లేకపోతే ఎస్ఐఆర్ విషయంలో కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు ఎన్ఆర్సీ విషయంలో కూడా అమలు చేయడానికి ఎందుకు కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నారంటే, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, గ్రాడ్యువల్గా చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి చేస్తే మళ్ళీ రకరకాల పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి
ఎప్పటికైనా బహుశా 2029 సంవత్సరం ఈ ఎన్నికలలోపు ఈ రెండింటిని కూడా, ఒకవైపు యూసీసీ ఇంకోవైపు ఎన్ఆర్సీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం, ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. మరి మీకేమనిపిస్తోంది? అస్సాంలో తీసుకొచ్చినటువంటి ఈ యూసీసీ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో తీసుకురావడం ఎంతవరకు ఈ దేశానికి అవసరం? ఎన్ఆర్సీ కూడా. తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.